ఆయిల్ అన్న ఆయిల్. దీంట్లో చాలా పవర్ ఉందన్న ఈ ఆయిల్. ఛార్జింగ్ అవుతుందా? ఆ, అలా కాదన్నా. ఇది రాసుకుంటే మనకున్న దెబ్బలు మనకున్న ఎన్ని పోతాయన్నా. సుమారు 1,00,000 మంది దీనికి ప్రార్థన చేశారు తెలుసా. ఇందులో చాలా పవర్ ఉంది అన్నో, పనిచేస్తుంది బాగా. ఏంటి ఇందులో పవర్ ఉందా? ఇంతలో పవర్ లేకపోతే అంతమంది జనం ఎందుకు ఎగబడతారన్న. అక్కడ బోల్డ్ మంది జనం ఉన్నారు. చాలా మంది కొంటున్నారు. 100 రూపాయలు ఉంది, అలాగే 500 రూపాయలు ఉన్నాయి, అలాగే ఎంత కాస్ట్లో కావాలంటే అంత కాస్ట్ ఉందన్న. ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కలాగా పవర్ఫుల్గా పనిచేస్తుంది. అది ఎందుకు వాడతారో తెలుసా నీకు? మా పాస్టర్ గారు చెప్పారన్న. అక్కడ ఆయన బోల్డ్ మంది జనం ఉన్నారు అక్కడ. ఆయన చెప్పాడు, ఊరికే ఆయన ఏమి చెప్పడు, ఆయన దేవుని వాక్యం చూపించే చెప్పాడన్న. యాకోబు పత్రికలో ఈ విషయం ఉంటుంది. మీకు ఎవరికైనా రోగం ఉంటే నూనె రాసి ప్రార్థన చేసుకోండి అని అక్కడ ఉంటుందన్న. అందుకనే ఇది ఇచ్చారన్న. దేవుని వాక్యంలో ఉంది, యాకోబు పత్రికలో ఉంది. కరెక్టే. యాకోబు పత్రికలో ఏం రాశారు అక్కడ అంటే, చెదిరిపోయిన వారికి, అంటే చెదిరిపోయిన క్రైస్తవులకి, వేరే వేరే ప్రాంతాల్లో ఉన్న క్రైస్తవులకి ఆ విషయం రాశారు. మీలో ఎవరైనా రోగి అయి ఉంటే మీరు సంఘ పెద్దలను పిలిపించి నూనె రాయించుకోండి, ప్రార్థన చేయించుకోండి అని అక్కడ రాశారు. చాలా విషయాలు చెప్పారు, అందులో ఇది ఒక విషయం. ఇది చూపించి కొంతమంది ఏం చేస్తున్నారంటే దీన్ని బిజినెస్ చేస్తున్నారు, వ్యాపారం చేస్తున్నారు. ఏంటా వ్యాపారం? ఇప్పుడు నువ్వు చేసి కొనుక్కు తెచ్చుకున్నావు చూడు, అదే వ్యాపారం. ఇక్కడ ఎలా అంటే మనం గమనించాలి. అక్కడ ఏం చెప్పాడు? మీలో ఎవరైనా రోగి అయి ఉంటే సంఘ పెద్దలను పిలిపించండి, సంఘ పెద్దలను పిలిపించి ప్రార్థన చేయించుకోండి. ఇప్పుడు సంఘ పెద్దలను లేదంటే సేవకులను ప్రార్థన ఎవరు వచ్చి చేయాలంటే వాళ్ళు వచ్చి చేయాలి. నూనె రాసి ప్రార్థన చేయడం అంటే అక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం, నూనె పూర్వకాలంలో ఉపయోగించేవారు. ఇప్పుడు చిన్న చిన్న వాటికి ఉపయోగిస్తారు, దెబ్బలు నయం అవ్వడానికి వాటికి.